1973 జూలై 5న విడుదలై జననీరాజనాలు అందుకున్న చిత్రం భక్త తుకారాం. నట సామ్రాట్ ఏఎన్ఆర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో ఛత్రపతి శివాజీగా నడిగర్ తిలకం శివాజీ గణేశన్ దర్శనమిచ్చారు. అంజలీదేవి, కాంచన, బేబీ శ్రీదేవి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు తెరకెక్కించిన భక్త తుకారంని అంజలి పిక్చర్స్ కంబైన్ పతాకంపై పి ఆదినారాయణరావు నిర్మించి సంగీతం అందించారు. అప్పట్లో భక్త తుకారం ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ సత్యదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అప్సరా విజయ టాకీస్, గుంటూరు కృష్ణమహల్ విజయ టాకీస్, విశాఖపట్నం అలంకార్ రాజేశ్వరి కళామందిర్, రాజమండ్రి అప్సరా శ్యామలా టాకీస్, కాకినాడ పద్మనాభ టాకీస్ క్రౌన్ టాకీస్, నెల్లూరు కనకమహల్ విజయలక్ష్మి టాకీస్, గుడివాడ నీలామహల్, తెనాలి అలంకార్ టాకీస్, విజయనగరం శ్రీ కృష్ణ సినిమా, ఏలూరు రమామహల్, భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్, శ్రీకాకుళం సూర్యమహల్, హైదరాబాద్ శాంతి, సికింద్రాబాద్ రాజేశ్వర్, వరంగల్ రాజరాజేశ్వరి టాకీస్, ఖమ్మం అంబే పిక్చర్ ప్యాలెస్, నిజామాబాద్ ప్రభాత్ టాకీస్, తిరుపతి వివి మహల్, కర్నూలు నవరంగ్ టాకీస్, కడప రౌనక్ పిక్చర్ ప్యాలెస్, అనంతపూర్ నీలం థియేటర్, బళ్ళారి ముబారక్ టాకీస్, అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్, తణుకు నరేంద్ర చిత్ర మందిర్. ఇప్పుడు 100 రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే డైరెక్ట్ సెంటర్ 1, హైదరాబాద్ శాంతి, షిఫ్టింగ్ సెంటర్స్ 2, విజయవాడ రాజకుమారి, విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్.